ఫ్రెండ్స్, దేవి హోమ్స్ కిచెన్. ఇవాళ మజ్జిగ చారు చేస్తున్నాను. కొంతమంది మజ్జిగ చారు అంటారు, కొందరు మజ్జిగ పులుసు అంటారు. దీన్ని ఇలాగా పల్చటి మజ్జిగలాగా చేసుకుని ఉంచుకోవాలి. మన 1/2 ఇంచు అల్లాన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. మనం సరిపడగా మజ్జిగ చారులోకి ఒక 5-6 పచ్చిమిర్చి 2 ముక్కల కింద చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందాం. పచ్చిమిర్చి అల్లం ఇలా ఈ 2 వేసుకున్నాం కదా, ఈ మిక్సీ పట్టాలి. ఇది మిక్సీ పట్టిన పేస్టు మజ్జిగలో కలపాలి, మిక్స్ చేయాలి. గ్యాస్ మీద ఇలా ఒక గిన్నె నుంచి 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇలా ఆయిల్ వీటెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు. ఇది ఆప్షన్ మాత్రమే. దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం 3 ఎల్లిగడ్డలు ఇలా చెదక్కొట్టుకుని రేకలో ఇలా 3 తీసుకోవాలి. ఎండుమిరపకాయ, సరే, ఒక ఆనియాన్ని ఇలా సన్నగా చీరుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎక్కువ వేగితే బాగోదు, లైట్గా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇలా గ్యాస్ కట్టేసుకో. ఇందాక మజ్జిగ పట్టుకున్నాం కదా పక్కన, వేసుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. రెడీ. మజ్జిగ పులుసు అంటారు, మజ్జిగ చారు అంటారు. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్కి నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్.